ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను మీకు మీ ఛానల్ గ్రో కాకపోవడానికి, అంటే మీ ఛానల్కి వ్యూస్ రాకపోవడానికి మీరు చేస్తున్న ఒక 5 తప్పుల గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్పడానికి వచ్చాను అనమాట. ఇంతకుముందు కూడా నేను ఇలాంటిది ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే మీరు ఏదైతే థంబ్నెయిల్స్ పరంగా, వీడియో మేకింగ్ పరంగా, ఆడియో పరంగా ఇలా ఏం మిస్టేక్స్ చేస్తున్నారనే దాని గురించి కంప్లీట్గా వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది అనమాట. ఆ వీడియో వచ్చేటప్పటికి ఇక్కడ ఐకార్డ్స్లోని అలాగే నేను కింద డిస్క్రిప్షన్లోని ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వీడియోని అయితే చెక్ చేయండి, ఖచ్చితంగా అది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మంచి మంచి పాయింట్స్ని అయితే రేస్ చేసి అయితే చెప్తాను అనమాట. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇదే అన్నమాట. అండ్ మోస్ట్లీ నేను చెక్ చేసిన ఛానల్స్ అన్నీ కూడా చేస్తున్న మిస్టేక్ అయితే ఇదన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీ ఛానల్లో అనలిస్టిక్స్ అనేవి మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ ఛానల్ అనలిస్టిక్స్ అనేవి ఎప్పటికప్పుడు, అంటే ప్రతిరోజు కూడా మీ ఛానల్ యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఏం పడిపోతున్నాయి, వేటిని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని గురించి మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ వైట్ స్టూడియో యాప్లో అయినా, లేకపోతే మీ క్రోమ్ బ్రౌజర్లో అయినా వైట్ స్టూడియో ఏదైతే డాష్ బోర్డ్ ఉంటుందో ఆ డాష్ బోర్డ్ అనలిస్టిక్స్లోనైనా సరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఏంటంటే వైట్ స్టూడియో డాష్ బోర్డ్లో అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్. గుర్తుపెట్టుకోండి, ఇంప్రెషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఎంత ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని, అంటే మన వీడియోని చూసేటప్పుడు, అంటే మన వీడియో ఎవరికైనా కనిపిస్తుంది అంటే, విజిబుల్ అవుతుంది అంటే ఎంతమంది క్లిక్ చేసి చూస్తున్నారు అన్నదాన్ని బేస్ చేసుకునే మన వీడియో అయితే గ్రో అయితే ఉంటుందన్నమాట. అంటే మన వీడియోకి రీచ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఇక్కడ నేను మీకు ఒక ఛానల్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఛానల్ వచ్చేటప్పటికి చందన్ పున్నా అని చెప్పేసి ఒక క్రియేటర్ అనమాట, మన సబ్స్క్రైబర్లో ఒకరు అనమాట. వాళ్ళ ఛానల్ గురించి అయితే నేను ఇక్కడ చూపిస్తాను. వాళ్ళకి అసలు ఇంప్రెషన్ క్లిక్ త్రూ ఎలా ఉంది ఏంటి అనేది, వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది, అండ్ వీళ్ళ రీచ్ అనేది ఎలా ఉన్నది కూడా ఇక్కడ నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళకి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చేటప్పటికి 6.4 ఉంది ఓవరాల్గా వీళ్ళ ఛానల్ మీద. అంటే వీళ్ళు ఇంకా థంబ్నెయిల్స్ పరంగా కానీ, వీళ్ళు పెట్టే వీడియోస్లో అంటే కంప్లీట్గా అన్ని థంబ్నెయిల్స్ బాగుంటే మంచిగా రీచ్ ఉంటుంది. వీళ్ళకి ఉన్నట్టుకి థంబ్నెయిల్స్ పెట్టకపోవడం వల్ల ఏంటంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అయితే తక్కువ ఉందన్నమాట. ఎప్పుడైతే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ బాగా ఇంక్రీజ్ అవుతుందో ఆ టైంలో మంచి రీచ్ అయితే ఉంటుందన్నమాట వీళ్ళకి. అలాగే ఇక్కడ ఇంప్రెషన్స్ చూస్తే 78.9K వ్యూస్ ఇంప్రెషన్స్ అయితే ఉన్నాయంటే 78.9K ఇంప్రెషన్స్లోంచి మనకి ఇక్కడ వచ్చింది ఎంత 6.4% మాత్రమే. అంటే మనకు వచ్చిన వ్యూస్ కేవలం 18.9K వ్యూస్ అనమాట. అంతే, జస్ట్ అంత మాత్రం వచ్చాయి. అండ్ యూనిక్ వ్యూస్ అంటే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు వచ్చేటప్పటికి 13.9K వ్యూస్ అనమాట. అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఏంటి అంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్. మన ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ని ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అంత మంచిది. దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు అందమైన థంబ్నెయిల్స్, క్లిక్కబుల్ థంబ్నెయిల్స్, అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా ఒకటే, ఇలాంటి మంచి థంబ్నెయిల్స్ పెట్టడం ద్వారా మీ ఛానల్ అయితే మంచి గ్రో అయితే అవుతుందన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకా సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతే, సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మన వీడియోని ఎంతసేపు చూస్తున్నారు, అంటే మన ఆడియన్స్ మన వీడియోని ఎంతసేపు చూస్తున్నారు. యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఆడియన్ రిటెన్షన్ అంటారు దీన్ని. ఆడియన్ రిటెన్షన్ అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అది కూడా మనకి మన ఛానల్లో కీ మూమెంట్ ఆడియన్స్ రిటెన్షన్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంటుందన్నమాట, ఆడియన్స్ అనే దాంట్లో. అక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మేము ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, ఈ రకంగా మన ఆడియన్స్ అనేది ఎంత పర్సెంటేజ్ పీపుల్ ఎంతసేపు చూస్తున్నారు చూసారు. ఇక్కడ గ్రాఫ్ వచ్చేటప్పటికి లాస్ట్కి వచ్చేటప్పటికి పడిపోతుంది అనమాట. ఈ గ్రాఫ్ అనేది మనం నిలబెట్టుకోవాలంటే మన వీడియోలో ఏదైతే అన్నెసెసరీగా మనం పెట్టే ల్యాగ్ ఉంటుందో, లైక్ మన అన్నెసెసరీగా మనం వీడియోలో ఎక్కువ మాట్లాడేస్తున్నాం, లేకపోతే వీడియోని ల్యాగ్ చేస్తున్నాం అనిపించినప్పుడు ఆ వీడియోని అయితే స్కిప్ చేసేయాల్సి ఉంటుంది. అంటే లైక్ మనం దాన్ని అక్కడికి కట్ చేసేయాల్సి ఉంటుంది. కట్ చేసేసి మనం డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోవాలి. అంటే నెక్స్ట్ వీడియోలో ఆ తప్పు రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు వీడియోలో యావరేజ్ డ్యూరేషన్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు గ్రాఫ్లో స్టార్టింగ్లో ఎక్కువ ఉండి చివరికి వెళ్ళేసరికి తక్కువ అయిపోతుందంటే కారణం ఏంటి? కేవలం మీరు చివరి వరకు ఆడియన్స్ని చూసేలా చేయలేకపోతున్నారు. అలా చేయాలంటే మీరు అన్నెసెసరీగా మాట్లాడేవి లేకపోతే అన్నెసెసరీగా చూపించేవి తగ్గించేయాలంటే మీ వీడియోని లెంత్ చేయకుండా షార్ట్గా స్వీట్గా అర్థమయ్యే విధంగా చూపించాలని అర్థం అన్నట్టు. దాన్ని బట్టి మీరు ఏ వీడియోకి ఎంత యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది అనేది మీరు చూసుకుని దాన్ని బట్టి కంటెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఛానల్ గ్రోత్కి. అండ్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాం, మనం వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి అనేది మనకు తెలియాలి ఖచ్చితంగా. మన ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్, అంటే మీ ఆడియన్స్ ఎప్పుడు యూట్యూబ్లో ఉంటున్నారు, మీ ఛానల్కి సంబంధించిన ఆడియన్స్ ఎప్పుడు యూట్యూబ్లో ఉంటున్నారు అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ఛానల్కి వచ్చేటప్పటికి సండే మండే ఇలా మొత్తం వీక్ అంతా ఉంది. వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే
12 PM to 6 PM అస్సలు వీళ్ళ ఆడియన్స్ అనేవి యూట్యూబ్లో అసలు ఉండట్లేదు అనమాట. మిగతా టైంలో 12 AM ఈ టైంలో అయితే ఆడియన్స్ ఉంటున్నారనమాట. దాన్ని బట్టి వీళ్ళు ఒక పర్టికులర్ టైం అనుకుని ఆ పర్టికులర్ టైంలో మాత్రమే వీడియో అప్లోడ్ చేయాలి. అయితే మార్నింగ్ అప్లోడ్ చేయాలి లేదా ఈవినింగ్ అప్లోడ్ చేయాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోని అయితే అప్లోడ్ చేసి మనం మన టెక్నికల్గా మన ఛానల్ని గ్రో చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో ఇదంతా కూడా మన ఆడియన్స్ ఉంటున్నారు. ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉన్న టైమింగ్స్లో మన ఆడియన్స్ యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటున్నారు. మిగతా టైంలో ఆడియన్స్ ఉండట్లేదని అర్థం అనమాట. దీన్ని కూడా మనం ఫాలో అప్ చేసుకుంటూ మన ఛానల్ని అయితే గ్రో చేసుకోవాలి. ఎప్పుడు అప్లోడ్ చేయాలనేది ఇక్కడైతే మనం చెక్ చేసుకుని మన వీడియోని అయితే అప్లోడ్ చేయాల్సింది. అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి యువర్ టాప్ వీడియోస్ ఆన్ దిస్ పీరియడ్. అంటే ఇప్పుడు మన ఏ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి అంటే మన వీడియోస్లో మన ఛానల్లో ఏ వీడియోస్ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, గ్రో అవుతుంది అంటే ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంటుంది అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మన ఆడియన్స్ మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ని లైక్ చేస్తున్నారు అంటే ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు. సపోజ్ ఇక్కడ ఒక షార్ట్ వీడియో ఉంది, లైక్ బర్త్డే సెలబ్రేషన్స్ అని ఒక వీడియో ఉంది. అయితే ఆ కేటగిరీ అంటే మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కేటగిరీలో ఆడియన్స్ ఏ వీడియోస్ని అయితే చూస్తున్నారో అదే కంటెంట్ని మీరు రిపీటెడ్గా అప్లోడ్ చేయడం. లైక్ ఇప్పుడు సపోజ్ నేను కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ అనేది ఒక వీడియో చేశాను అనుకోండి, దాన్ని ఆడియన్స్కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, నేను దాని మీదే ఇంకొన్ని వీడియోస్ చేసినప్పుడు నా ఆడియన్స్ అనేది అంటే దాని ద్వారా వచ్చిన ఆడియన్స్ అనేది ఆ వీడియో చూసి దాని ద్వారా ఆ వీడియోని గ్రో చేసి అలా మనం ఛానల్ గ్రో చేసుకునే అవకాశం ఉంటుంది. ఎట్లాంటి వీడియోస్ చూస్తున్నారు మన ఛానల్లో అనేది మనం ఇక్కడ టాప్ వీడియోస్ ఏవైతే మన ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉంటాయో వాటిని చూసుకుంటూ మన గ్రాఫ్ని అయితే పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి 4th పాయింట్. అండ్ ఇంకా 5th పాయింట్ ఫైనల్గా ఇదే అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మన ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. మన ఛానల్కి రిటర్న్ ఆడియన్స్ అనేది అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చూసే వాళ్ళని బేస్ చేసుకుని మన ఛానల్ స్పీడ్గా గ్రో అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు చూస్తే మీకు నాట్ సబ్స్క్రైబ్డ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు వచ్చేటప్పటికి 79.7% అయితే ఉన్నారు. అండ్ సబ్స్క్రైబ్ చూసుకునే వాళ్ళు కేవలం 20% ఉన్నారనమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగాలి. ఎంత పర్సెంట్ ఉన్నారు, ఎంత లాస్ట్ మంత్కి ఈ మంత్కి లాస్ట్ 28 డేస్లో ఎంత పర్సెంటేజ్ అనేది గ్రాఫ్ చేంజ్ అవుతుంది అనేది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మీ ఛానల్ని అయితే గ్రో చేసుకోవాలి. ఈ 5 పాయింట్స్ని మీరు చెక్ చేసుకుంటూ మీ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి ఉండి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ని ఫాలో అవ్వండి. మీ ఛానల్ డెఫినెట్లీ మీ వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా గ్రో అవుతాయి. ఎందుకంటే నేను ఫాలో అయ్యే స్టెప్స్ మీకు చెప్తున్నాను. అలాగే నేను చాలామంది మీద ట్రై చేసి ప్రాక్టికల్గా వర్కౌట్ అయిన తర్వాత మీకైతే చెప్తున్నాను అనమాట. అందుకే ఫైనల్గా ఈ వీడియో నుంచి మీకు ఒక మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.